ఆనందమే ఆనందమే యేసునామం కలిగేనే ఆనందమే ఆనందమే నా జీవితం మారేనే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. నా జీవితంలో చేసిన గొప్ప కార్యములు దేవుడు ఎన్నోగానే ఉంటున్నాయి. అయితే ఈ సంఘానికి వచ్చింది మొట్టమొదటిగా అమ్మ ఈ దారి గుండా వెళ్తున్నప్పుడు ఒక అతను కలిసి ఇక్కడ మంచి సంఘం ఎక్కడ ఉంటున్నదని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ బేతేల్ చర్చి ఉంటున్నది, దాంట్లో ఆ చర్చిలో వాక్యం బాగుంటున్నది అని అమ్మతో చెప్పినప్పుడు అమ్మ ఈ చర్చికి రావడం జరిగి ఉంటున్నది. అదేవిధంగా అమ్మ ఎప్పుడు కూడా అమ్మగారికి బాగాలేనప్పుడు బాసనలు తోమడానికి కూడా వస్తూ ఉండే. అయితే నేను దేవునికి దూరంగా జీవిస్తూ ఉండే, చర్చికి సరిగా రాకపోతూ ఉండేది. అమ్మ నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. అదేవిధంగా అమ్మ కూడా పాస్టర్ గారికి అదే సంఘస్థులతో గృహ కూడికలకు వెళ్ళినప్పుడు నా కొడుకు ఇట్లా చర్చికి రావట్లేదు, మాట వినట్లేదు అని చెప్పినప్పుడు సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు, సంఘ కాపరి యొక్క కుటుంబం కూడా ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉంటున్నాడు. అదేవిధంగా ఒకరోజు ఇంట్లో గృహ కూడిక పెట్టినప్పుడు స్టీఫెన్ అన్న వచ్చి ఉంటున్నాడు. ఆ రోజు జోసెఫ్ ఎందుకు చర్చికి రావట్లేదు అని అడిగినప్పుడు అన్న ఇట్లా ఏదో ఒకటి సాకు చెప్పి తప్పించుకుని ఉండేవాడిని. అయితే ఒకరోజు విపరీతంగా జ్వరం వచ్చి శరీరం అంతా పొక్కులతో కూడి ఉన్నప్పుడు లేవలేని పరిస్థితిలో ఇంట్లో 2-3 రోజులు బెడ్ పైన పడుకొని ఉంటున్నాను. సండే రోజు అమ్మ బలవంతంగా నేను రాను అని అన్నా కూడా బలవంతంగా చర్చికి తీసుకొని వచ్చినప్పుడు చర్చికి వచ్చి ఉంటున్నాను. చర్చ్ అయిపోయిన తర్వాత అన్న ప్రార్థన చేయడానికి నా దగ్గరకు వచ్చి ఉంటున్నాడు. ఏమైంది జోసెఫ్ అని అంటే, ఇట్లా అన్న నా శరీరం అంతా పొక్కులతో ఉండి ఉంటున్నది, విపరీతమైన జ్వరము, తలనొప్పి అని చెప్పినప్పుడు నేను మోకరించలేని పరిస్థితిలో ఉంటున్నానప్పుడు అన్ననే మోకరించి కాలు విపరీతంగా వాచి ఉంటున్నది, ఆ కాలు దగ్గర పట్టుకొని అన్న ప్రార్థన చేసి ఉంటున్నాడు. చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినాను. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు నెక్స్ట్ డే పొక్కుల నుంచి, జ్వరం నుంచి, ఆ వాపు నుంచి దేవుడు స్వస్థత అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ విధంగా దేవుడు స్వస్థతనిచ్చి విడుదలనిచ్చినప్పుడు దేవునికి నేను మహిమ చెల్లించి ఉంటున్నాను. దాని తర్వాత కంటిన్యూగా చర్చికి రావడము, దేవుని అందు సరిగా జీవించడము, దేవునికి అనుసారంగా జీవించడము, ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. అదేవిధంగా అన్న దగ్గరనే గిటార్ నేర్చుకొని దేవుని సన్నిధానంలో నిలబడి పాడడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఒక దినం నా పాస్టర్ గారితో మేడ్చల్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అక్కడ కూడికకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంటివారు ఈ అబ్బాయి ఎవరు అని పాస్టమ్మ గారిని అయ్యగారిని అడిగినప్పుడు ఇతను నా కొడుకు అని వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పి ఉంటున్నారు. అప్పుడు నేను ఎంతో సంతోషించి ఉంటున్నాను. ఎందుకంటే ఆత్మీయ తల్లిదండ్రులు అప్పటి నుంచి దానికన్నా ముందు నుంచి కూడా ఎంతో ప్రేమిస్తూ ఆత్మీయతలో ఎదగడానికి కానీ, దేవుని అందు ముందుకు సాగడానికి కానీ, దేవుని పరిచర్యలో పాలు పొందుకోవడానికి ఎంతో సహాయం చేసి ఉంటున్నారు. అనేక పర్యాయములు కష్టాలు వచ్చినప్పటికీ, నష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసి ఎంతగానో సహాయం చేసి ఆత్మీయతలో బలపడడానికి సహాయం చేసి ఉంటున్నారు. దేవుడి సాక్ష్యంను దీవించునుగాక. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటానేసయ్యా ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు అనగారినా బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటానేసయ్యా నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృప
లేదు అసాధ్యము నీదు కృపతో మాకేదియు ఆనంద సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా యేసయ్య నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా అందరం కలిసి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటాను యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటాను యేసయ్యా నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనతో కూడా పంచుకోవటానికి మా మిత్రుడు అలాగే దేవుని యొక్క పరిచర్యలో బహుబలంగా ముందుకు కొనసాగుతూ ఉంటున్న పాస్టర్ శామ్ కే గారు ఉన్నారు. వారు క్రైస్ట్ జనరేషన్ అసెంబ్లీస్ అన్న సంఘాన్ని స్థాపించి పూణేలో దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉంటున్నారు. వారు మనతో మాట్లాడటం ఎంతో సంతోషకరం. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని మాటలను ఆలకించుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు I want to తెలియజేస్తున్నాను. praise the Lord for this wonderful opportunity to be ministering from the Word of God today. దేవుని వాక్యము నుండి ఈ యొక్క దినమున మాట్లాడడానికి నేను ఎంతో గొప్ప సౌభాగ్యంగా భావిస్తున్నాను నా జీవితంలో. Oh, give thanks to the Lord, for He is good, for His mercy endures forever. దేవుడి కృప నిరంతరం ఉండునుగాక. అందును బట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. I want to bring you greetings all the way from COTR. COTR సంస్థ నుంచి మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నామండి. And also on behalf of Christ Generation Assemblies Pune. అదే విధంగా క్రైస్ట్ జనరేషన్ అసెంబ్లీ పూణే తరపు నుంచి కూడా మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాము. We are grateful to the Lord for the ways the Lord has been leading. దేవుడు మనం నడిపిస్తున్నటువంటి ఈ నడిపింపుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉన్నదండి. Pastor Abraham and family, who has been serving the Lord in Hyderabad for 30 years or more. I praise the Lord for all the ways that the Lord has led His servant. పాస్టర్ గారు అబ్రహాం గారు తన కుటుంబంతో పాటు గడిచిన 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ పట్టణంలో మరి సువార్తను ఎంతగానో దేవుని పరిచర్యను ఎంతగానో గొప్పగా చేస్తున్నటువంటి ప్రతి విధమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాము. As you celebrate these 30 years of God's faithfulness, this is my prayer for you, that may the Lord continue to use you mightily for His glory. మనందరం కూడా ఈ 30వ వార్షికోత్సవం జరుపుకొని చుండగా సంతోషిస్తూ ఉండగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఇదే నా యొక్క ప్రార్థన అండి. As the word says, let the former days, the latter days be better than the former days. ఆ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, రాబోతున్నటువంటి దినాలు గొప్పవి గడిచిన దినముల కంటే అనేటువంటి లేఖనమును మనం గమనించాలండి. May the Lord Almighty
continue to grace His presence and His anointing upon you and lead you every single day. దేవుని గొప్ప అమూల్యమైనటువంటి కృప, అదేవిధంగా సమాధానము ఎల్లప్పుడూ కూడా మీకు తోడై ఉండును గాక. ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని ఆయన సన్నిధి చేత మిమ్మల్ని నడిపించును గాక అని ప్రార్థన చేస్తున్నామండి. Today I want to share a very relevant word for your encouragement. మీ అందరినీ ప్రోత్సహించడానికి లేఖనంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటలు బోధించాలని ఆశపడుతున్నానండి. A topic that most of us may not venture into most of the time, but I would like to take you through to a very important verse in the book of Acts. నేను చెప్పబోయేటటువంటి అంశము చాలా మంది చెప్పకపోవచ్చు, ఇంతవరకు కూడా దానిలో ఆ భాగంలో నుంచి చదివి వినిపించకపోవచ్చు, కానీ నేను మాత్రము ఈ యొక్క దినమున ఈ లేఖన భాగంలో నుంచి మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. అది అపోస్తుల కార్యముల నుంచి. Turn your attention with me to Acts chapter 4 and verses 36 and 37. I will read it in English for you and Pastor Raj Shekhar will read it in Telugu. దయచేసి మనం పరిశుద్ధ గ్రంథంలో తెలిసినట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనిద్దామండి. And we read, and Jos, who by the apostles was named Barnabas, which is being interpreted the son of consolation, a Levite and of the country of Cyprus. Verse 37, having land, sold it and brought the money and laid it at the apostles' feet. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం మనం గమనించినట్లయితే కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక రెండెను, అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టబడి ఉండిరి. ఇతడు 37వ వచనం, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. One of the greatest tragedies of our time is that there are so few kind people. నిజానికి మనం గమనించినట్లయితే ఎంతో విచిత్రమైనటువంటి సమయాలలో కూడా కొంతమంది చాలా మంచి గుణము కలిగినటువంటి వ్యక్తులను మనం గమనిస్తూ ఉంటామండి. There are plenty of mean-spirited and hateful people, but there are very few who just take the time to be kind to others. మనం గమనించినట్లయితే చాలా మంది ద్వేషించేటటువంటి వారు వారికి ఆత్మలో ఉన్నటువంటి విషయాలను వారు ద్వేషిస్తూ వస్తుంటారు. అలాంటి విషయాలను మనం గమనిస్తున్నటువంటి వ్యక్తులు కానీ కొంతమంది నెమ్మదస్తులను కూడా మనం గమనిస్తూ ఉంటుంటాం. సాత్వికమైనటువంటి మనసు గల వారు కూడా మనం గమనిస్తూ ఉంటుంటాం. Kindness does not come only by practice, but it has to become a lifestyle. నిజానికి సాత్వికము నెమ్మది కలిగినటువంటి జీవితము అది మన జీవితంలో మనం అవలంబించుకోవాలి. అది మన అనుదిన జీవితంలో మనం నడిపింపుతో మనం ముందుకు వెళ్ళాలి. I believe this is how every child of God ought to be. మనందరం క్రైస్తవులమైనటువంటి మనందరము దేవుని బిడ్డలమందరము కూడా ఇలాంటి స్వభావం కలిగి ఉండాలని నేను నమ్ముతూ ఉంటాను ఎల్లప్పుడూ. Ephesians chapter 4 and verses 32 we read, be kind and compassionate to one another, forgiving each other just as in Christ God forgave you. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం మనం గమనించినట్లయితే అదే లేఖనం మనం చూస్తున్నాము. కనికరము కలిగినటువంటి హృదయము మనం క్రీస్తులో ఉండాలి, క్షమిస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తుండాలి. Ephesians 4 verses 2, be completely humble and gentle, be patient, bearing with one another in love. ఇదే 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవునిలో నెమ్మదస్తులుగా సహించే వారిగా ఒక దీర్ఘ శాంతముతో కూడినటువంటి మరి సంపూర్ణ హృదయముతో ఉన్నటువంటి సాత్వికంతో ఉన్నటువంటి జీవితాన్ని మనం జీవించాలని పౌలు ఈ సంఘానికి రాస్తూ ఉన్నాడండి. 1 Corinthians 16 and verses 14, let everything that you do be done in love. నిజానికి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 14వ వచనంలో మనం ఏ పని చేసినా కూడా ప్రేమ పూర్వకంగా చేయాలి అనేటువంటి విషయాన్ని పౌలు కొరింథీయులకు రాస్తున్నాడండి. Let's be very honest, many people are opinionated, self-centered and rude. చాలా సందర్భాల్లో మనం జీవిస్తూ ఉంటాము, మనకి ఏదైతే ఇష్టమో అది చేయడానికి మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఉంటామండి. Especially when they are dealing with others. ఎప్పుడైతే ఇతరులతో పాటు మనం సంపాదించాలి, ఇతరులతో పాటు జీవించాలి అనే విషయాల్లో మనముగా ఆలోచిస్తూ ఉంటామండి. But this is not the lifestyle that God's people should have. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము అలాంటి స్వభావం కలిగి ఉండకూడదు అనేటువంటి మాటలు గమనించాలి. Because God expects us to practice
practice a ministry of encouragement as we pass through the world. దేవుని వాక్యము సెలవిస్తుంది, మనం ప్రపంచంలో ఉన్న కాలమంతయు కూడా ఒకరినొకరు ప్రోత్సహించాలి అనేటువంటి విషయాన్ని లేఖనముల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అదే పరిచర్యను మనం ముందుకు కొనసాగించాలి ప్రపంచంలో కూడా. In these verses we are introduced to a man called Jose. He is better known as Barnabas. మనం గమనించినట్లయితే ఈ లేఖన భాగంలో అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 36వ వచనంలో యోసేపు గురించినటువంటి మాటలు మనం చదువుతున్నాం. కానీ అతనికి బర్నబా అనేటువంటి పేరును అపోస్తులు ఇచ్చారని లేఖనంలో చదువుతున్నామండి. When this man appeared in the scenes in the early history of the church, మనం మొదటి శతాబ్దంలో సంఘములో మనం చదివినట్లయితే, సంఘ చరిత్రను చదివినట్లయితే ఈ యొక్క వ్యక్తిని గురించి మనం చదువుతూ ఉంటామండి. we see that he comes as a man of encouragement. నిజానికి ఈ యొక్క వ్యక్తిని గురించి మనం ఎప్పుడు చదివినా కూడా ఆయన ఎల్లప్పుడూ ఇతరులను ప్రోత్సహించేటటువంటి వాడైనటువంటి విషయాన్ని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటామండి. He enters ministry, completes his ministry, but Bible defines him in 3 words: man of consolation. మనం గమనించినట్లయితే ఈ యొక్క వ్యక్తిని గురించి ఆయన పరిచర్యను మొత్తం పూర్తి చేసిన తర్వాత కూడా ఈ యొక్క లేఖన భాగాలు మనం చూస్తున్నాం. ఆయన ఎల్లప్పుడూ ఇతరులను ఆదరించేటటువంటి వాడై ఉన్నాడని లేఖనం ద్వారా నేర్చుకుంటున్నాం. Let's do a quick look into the life of Barnabas as to why he is called the son of consolation. నిజానికి మనం ఆయన గురించి చదివినట్లయితే ఈ లేవీడైనటువంటి యోసేపు ఆయన హెచ్చరిక పుత్రుడు అనేటువంటి అర్థమిచ్చు బర్నబా అని సెలవిచ్చారు. ఎందుకు ఆయనకు ఆ పేరునిచ్చారని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. The word consolation comes from the same word as comfortation, which is used for the Holy Spirit. John chapter 14 and verses 26. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా, ఆయన ఆదరణనిచ్చేటటువంటి దేవుడై ఉన్నాడని. It refers to one who comes alongside another to help and encourage. మనం గమనించినట్లయితే ఎవరైతే మనతో పాటు వస్తూ ఉండి మనతో పాటు జీవిస్తూ ఉండి మనల్ని ఆదరించి మనల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తి అయి ఉంటారండి. Apparently Barnabas had earned a reputation among the disciples as one who was a helper and an encourager. మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి శిష్యులతో పాటు కూడా ఈ యొక్క బర్నబాస్ కూడా వారితో పాటు నడిచి ఈ యొక్క గొప్ప గుర్తింపును పొందుకున్నాడు. ఆయన ఎల్లప్పుడూ అనేకులకు సహాయం చేసేవాడు. సహాయం మాత్రమే కాదు కానీ ప్రోత్సహించేవాడు అనేకులు ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఒక గుర్తింపు పొందుకున్నాడు తన Today జీవితంలో. I want to share from a theme how to be an encourager. ఈ యొక్క దినమున మిమ్మల్ని ఎలా మనం ఇతరులను ప్రోత్సహించాలి How to అనేటువంటి be an విషయం, encourager. మనం ఎలా ఒక వ్యక్తిని ప్రోత్సహించాలి, మనం ఎలా ప్రోత్సహించేటటువంటి వారమై ఉండాలనే విషయాన్ని మీతో పాటు మాట్లాడాలని ఆశపడుతున్నాను. Number 1, మొదటి విషయం అండి, if you want to be an encourager, ఒకవేళ నీవు కూడా ప్రోత్సహించేటటువంటి వాడివై ఉండాలనుకున్నట్లయితే you must learn to reach out. మనం నేర్చుకోవాలి ఇతరుల దగ్గరికి వెళ్ళగలిగేటటువంటి హృదయాన్ని. Acts chapter 9 and verses 26-27, encourage the desperate. మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 26-27 వచనములు గమనించినట్లయితే ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో వారిని మనం ఆదరించాలి అనేటువంటి విషయం. After Saul was converted, he tried to unite himself with the other disciples in Jerusalem. సౌలు ఎప్పుడైతే యేసు ప్రభువారిని నమ్ముకున్నారో, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారో, ఆ తరువాత యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గరికి లేదా శిష్యుల దగ్గరికి వెళ్ళి వారితో పాటు పరిచర్య చేయడానికి వారితో పాటు జతపరచబడ్డాడు. Because of fear and prejudice, these disciples were afraid to allow him into their group. కానీ మనం గమనించినట్లయితే శిష్యులు ఈ యొక్క సౌలుకి ఎంతగానో భయభ్రాంతులైపోయి సౌలుని వారితో పాటు చేర్చుకోవడానికి వారు ఎంతగానో సందేహించారండి. However, Barnabas comes to Paul's side and stood up for him. కానీ మనం గమనించినట్లయితే ఈ బర్నబా అనేటువంటి వ్యక్తి పౌలు దగ్గరికి వెళ్ళి పౌలుతో పాటు నిలిచినట్లుగా మనం And చూస్తున్నామండి. we read, he tells others about the glorious conversion that made Saul a Paul. నిజానికి ఈ యొక్క సౌలు అనేటువంటి వ్యక్తి పౌలుగా ఎలా రూపాంతరం చెందాడో, దేవుని అద్భుతమైనటువంటి దర్శనం ద్వారా ఎలా ఆయన దర్శనం పొందుకున్నాడో ఆ యొక్క సాక్ష్యాన్ని బర్నబా అనేకులకు వివరిస్తూ He వస్తున్నాడు. stood for one who desperately needed a friend. ఎవరికైతే అవసరమై ఉన్నదో, ఎవరికైతే నిజమైనటువంటి స్నేహితుడు కావాలో అలాంటి సందర్భంలో ఈ బర్నబా పౌలుకి ఒక నిజమైనటువంటి స్నేహితుడుగా ఆయన సమయాల్లో ఉన్నాడన్నటువంటి There is a need today for such kind of ministry. అలాంటి పరిచర్య ఈ దినాల్లో కూడా అవసరమై ఉన్నదండి. We need to make the effort and take
time to reach those around us who seem to be lonely. నిజానికి ఎవరైతే ఒంటరిగా ఉన్నారో అలాంటి వ్యక్తులను మనం గమనించాలి. వారి దగ్గరికి వెళ్ళి వారికి మనం తోడుగా ఉండాలనేటువంటి పరిచర్య ఎంతో అవసరము ఈ దినాలలో అండి. Or who have been rejected by others. ఎవరైతే ఇతరుల ద్వారా వ్యతిరేకించబడ్డారో ద్వేషించబడ్డారో వారి దగ్గరికి వెళ్ళి వారితో పాటు నేనున్నాను అనేటువంటి పరిచర్య చాలా ప్రాముఖ్యం ఈ దినాలలో అండి. We should ensure that everyone comes to our church would have that feeling that they are accepted and we are encouraging them. మన సంఘంలో ఏ సభ్యుడైనా కానీ రావచ్చు, వారికి ఇలాంటి ఒక ఆలోచన ఇలాంటి స్వభావం కలిగి ఉండాలి. నన్ను అందరూ ఆదరిస్తున్నారు, నాకు తోడుగా ఉన్నారు అనేటువంటి ఒక నిర్ణయంతో వారు జీవించగలగాలి మన సంఘాలలో. When someone comes to your church, they must feel that they have come home. నిజానికి ఎవరైతే మన సంఘంలోనికి నూతనంగా వస్తారో లేదా వస్తున్నటువంటి వారు ఈ విధంగా ఆలోచించగలగాలి, నేను నా కుటుంబంలో ఉన్నాను, ఇదే నా కుటుంబం అనే ఒక నిర్ణయంతో ఉండాలండి. So in order to reach out, number one, encourage the desperate. మనము వారి దగ్గరికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా ఇతరులను మనం ప్రోత్సహించాలి. Number two, Acts chapter 2 verse 11 verses 22-33, encourage the disciples. అదే విధంగా ఈ యొక్క అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం గణించినట్లయితే శిష్యులను కూడా ప్రోత్సహించాలి అనేటువంటి లేఖనం చూస్తున్నామండి. When the church in Jerusalem heard that there were some new group of believers in Antioch, మనం ఎప్పుడైతే గమనిస్తున్నామో ఈ యొక్క అంటియోక్ పట్టణంలో కొత్త శిష్యులు లేదా నూతన తరమైనటువంటి శిష్యులు ఉన్నారని యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి సంఘం ఎప్పుడైతే విన్నదో they sent Barnabas to help them. నిజానికి వారి దగ్గరికి ఈ బర్నబాని పంపించారు వారికి సహాయం చేయడానికి. The Bible says when he arrived he exhorted them. నిజానికి ఎప్పుడైతే వారి మధ్యలోనికి వెళ్ళాడో వారిని ప్రోత్సహించాడు, దేవుని వాక్యం నుంచి వారిని బలపరిచాడు. That means he offered them encouragement. అది దాని యొక్క అర్థం ఏమిటంటే వారిని ప్రోత్సహించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలండి. He was excited about what God was doing. నిజానికి దేవుడు వారి జీవితాల్లో చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. And how these new converts were serving the Lord. నిజానికి నూతనంగా క్రీస్తులో చేర్చబడినటువంటి ఈ వ్యక్తులు ఎంత గొప్పగా దేవుని పరిచయం చేస్తున్నారు వారిని చూసి దేవుని ద్వారా ఆనందించాడు. And Barnabas did his best to encourage these new converts to carry on in the Lord. నూతనంగా క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి వారందరినీ కూడా ఈ యొక్క బర్నబా మరి దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించాడు, పరిచర్యలో ముందు కొనసాగించడానికి వారిని నడిపించాడు. Church, we must do everything in our capacity to encourage other believers in the Lord. దేవుడు మనకిచ్చినటువంటి శక్తి కొలది విశ్వాసులను మనం ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహించాలి, వారిని దేవుని పరిచర్యలో ముందుకు నడిపించాలి. We must appreciate or praise others when they are working selflessly for the Lord. ఎప్పుడైతే వారి జీవితం అంతయు కూడా దారపోస్తూ కష్టపడి పని చేస్తున్నారో దేవుని పరిచర్యలో వారిని చూసి మనం వారిని ప్రోత్సహించాలి, వారిని బలపరచాలి క్రీస్తులో కూడా. We must be people who must be telling them, come on, you are doing good, go ahead. నీవు వారిని చూసి నువ్వు మంచి పని చేస్తున్నావు, దేవుని పరిచర్యలో నువ్వు గొప్ప పనులు చేస్తున్నావని వారిని ప్రోత్సహిస్తూ వారిని తట్టి ముందుకు నడిపించగలగాలండి. If they stray from their way, we must be people who must gently rebuke them. ఒకవేళ వారు మార్గమును విడిచి వెళ్ళిపోతున్నట్లయితే వారిని ప్రేమ హృదయంతో వారి దగ్గరికి వెళ్ళి వారిని మనం హెచ్చరించాలి. That's why John says, speak the truth in love. అందుకనే యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు, సత్యమును ప్రేమతో మనం మాట్లాడాలి అనేటువంటి విషయం. And in that way we encourage them, we become people of encouragement. ఆ విధంగానే మనం ప్రోత్సహించేటటువంటి వ్యక్తులం అయిపోతాము, ప్రోత్సహించేటటువంటి గొప్ప జనాంగంగా మనం తీర్చగలుగుతామండి. So we read that our duty is to our fellow believers to help them grow in the Lord. మన యొక్క పరిచర్య ఏమిటంటే సువార్త పరిచర్యలో సంఘంలో మనతో పాటు ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మనతో పాటు ఏక మనసుతో మరి దేవుని సన్నిధిలో దేవుని పరిచర్యలో కొనసాగించడానికి వారిని మనం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలి. There are basically two types of people in the church. మనం గమనించినట్లయితే సంఘంలో రెండు రకాలైన జనాలు మనం చూస్తుంటాం. One type they try to find fault in the others. ఎప్పుడు కూడా ఒక రకమైన ఒక గుంపైనటువంటి సంఘంలో వీరు ఎప్పుడు కూడా ఇతరుల్లో ఉన్నటువంటి తప్పిదములను మరి ఎలా మనం చూడాలి, ఎలా పట్టుకోవాలని వారు ఎదురు చూస్తూ ఉంటారు. They want to find fault in the church. ఆ సంఘంలో ఉన్నటువంటి తప్పిదములను కనుగొనాలని వారు ఎప్పుడు కూడా వేచి చూస్తూ ఉంటారు. And they can do their best to
tear others down. నిజానికి అలాంటి వ్యక్తులను వారు కనుగొన్న తర్వాత వారిని ఎలాగైనా మరి కిందకు పడవేయాలని ఆలోచిస్తూ ఉంటారు. But there are others who would be trying to build up the church and the fellow believers. కానీ రెండవ గుంపులో మనం గమనించినట్లయితే ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని మరి ఈ క్రీస్తు మార్గంలోని నడిపించడానికి లేదా ప్రోత్సహించడానికి వారు ఎంతగానో తోడ్పడుతూ ఉంటారు. And they seek to help others grow in the Lord. యేసు క్రీస్తులో వారు ఎలా అభివృద్ధి పొందాలో ఆ అభివృద్ధి పొందేటటువంటి విషయాల్లో ఈ రెండవ గుంపు ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటారు. Encourage the desperate, encourage the disciples. Number 3, ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో వారిని మనము ప్రోత్సహించాలి, శిష్యులను కూడా ప్రోత్సహించాలని లేఖనంలో చూస్తున్నామండి. number 3, encourage the discouraged. మూడవది ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో వారిని మనము ఉత్సాహపరచాలి. The story we read, Paul, Barnabas and John Mark were together. నిజానికి మనం గమనించినట్లయితే ఈ యొక్క పౌలు గురించి, బర్నబా, అదే విధంగా మార్కు అనేటువంటి వ్యక్తుల గురించి కూడా మనం చూస్తూ ఉన్నాము. For some reason John Mark left and went back to Jerusalem. మార్కు అనేటువంటి వ్యక్తి మరి వారితో పాటు పరిచర్య చేస్తున్న సందర్భంలో ఆ పరిచర్యను విరిచి మరి యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్ళిపోయాడని మనం లేఖనంలో చూస్తూ ఉన్నామండి. Acts 13 verses 13. ఆ 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములో Paul and Barnabas are ready to go out again. నిజానికి పౌలు, బర్నబాస్ మరి ఒకసారి సువార్తలో ముందుకు వెళ్ళడానికి వారు సిద్ధపడి ఉన్నారు. Barnabas wants to take John Mark and give him one more chance. ఆ బర్నబాస్ మార్కును తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి ఇంకొక అవకాశం ఇవ్వడానికి సహాయం చేశాడు. Paul disagrees. Paul and Barnabas part ways. మనం గమనించినట్లయితే పౌలు ఆ మాటకు ఆయన అంగీకరించలేదు. అందుని బట్టి ఈ బర్నబాస్ పౌలు విడిపోయినట్టుగా పరిచర్యలో మనం లేఖనంలో Acts చూస్తున్నామండి. 15 verses 36 to 40 we read about that. మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము మరి 15వ వచనం నుంచి 30 వచనం గమనించినట్లయితే Paul takes Silas and goes with him. Barnabas takes John Mark and disappears from the biblical మనం ఆ account. లేఖనంలో చూసినట్లయితే పౌలు సీలాసును తీసుకొని పరిచర్య కొరకు ముందుకు వెళ్తాడు. కానీ బర్నబాస్ ఈ మార్కును తీసుకొని పరిచర్యలో ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. While Barnabas is never heard of after that, ఆ తరువాతి లేఖన భాగంలో మరి బర్నబాస్ ఏ పరిచర్య చేస్తాడో మరి లేఖనంలో మనం చూడమండి. the ministry of John Mark had far-reaching consequences. కానీ మనం గమనించినట్లయితే ఈ మార్క్ యొక్క పరిచర్యను ఎంతగానో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినట్టుగా లేఖనంలో చూస్తున్నాం. Because Barnabas gave this discouraged and defeated young man a second chance. ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో ఓడిపోయినటువంటి ఈ మార్కుకి రెండవ అవకాశము ఇచ్చి ఉన్నాడు పరిచర్యలో. His life as a servant of God was salvaged. నిజానికి ఆయన దేవుని పరిచర్యలో ఒక రక్షణతో కూడినటువంటి పరిచర్యను చేయడానికి దేవుడు సహాయం చేశాడు. In fact, before Paul died in Rome, మనం గమనించినట్లయితే పౌలు రోమా పట్టణంలో మరణించక మునుపే he requested that Mark be sent to him. ఆ మార్కు నా యొద్దకు తీసుకుని రండని ఆయన విజ్ఞాపన చేసి ఉన్నాడు. 2 Timothy chapter 4 and verses 11 you will read that. మనం గమనించినట్లయితే 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివినట్లయితే అర్థమవుతుందండి మనకు అది. Even more important, దానికంటే ప్రాముఖ్యముగా that because Barnabas took the time to encourage a discouraged man of God, పౌలు ఎందుకు ఆ విధంగా మార్కుని నా యొద్దకు తీసుకుని రాండి అంటే మనం గమనించినట్లయితే బర్నబా ఎప్పుడైతే మార్కుని ఎంతగానో ప్రోత్సహించాడో పరిచర్యలో ఆయన అభివృద్ధి పొంది ఉన్నాడు. Mark was used of the Lord. నిజానికి అప్పుడు మాత్రమే యేసు ప్రభువారు మార్కుని ఎంతగానో వాడుకొని ఉన్నాడు పరిచర్యలో. What a truth for you and me. నిజానికి ఎంత గొప్ప సత్యం అండి నీకు నాకు కూడా. How many times have we seen fellow believers fall by the wayside? నిజానికి చాలా మంది విశ్వాసులు మన తోటి వారే మరి మార్గమును విడిచి తప్పిపోతూ ఉన్నారు. Servants of God, how many times you have seen servants of God falling by the wayside? దేవుని సేవకులారా ఎంతమంది దేవుని సేవకులు మనం చూస్తూ వస్తూ ఉన్నాము. వారందరూ కూడా మార్గమును తప్పి Our పడిపోతున్నారు. natural tendency is to wash our hands over them and just move on. చాలా సందర్భాల్లో మనం చేతులను కడుక్కొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. But God's plan is very different. కానీ దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది, అది ఉన్నతమైనటువంటిది. We are not to kick our brother when he is down. నిజానికి ఎప్పుడైతే ఒక విశ్వాసి ఒక సహోదరుడు ఆయన నిరుత్సాహంతో ఉంటే వాడిని పడివేయడానికి మనం ఎంతగానో ప్రయత్నించకూడదు. But we are to reach out in the spirit of love and humility and bring them out. దేవుని ప్రేమలో ఆ దయాళుత్వంలో ఆ యొక్క వ్యక్తి చేతిని పట్టుకొని ఆ వ్యక్తిని మనం పైకి లేపాలి. నిరుత్సాహంలో ఉన్నటువంటి We వ్యక్తి are to display the spirit of the grace of the good Samaritan. దేవుడి యొక్క ప్రేమ ఏదో మంచి సమరుడు ఏ విధంగానైతే ఒక వ్యక్తిని కాపాడాడో అలాంటి గొప్ప పరిచర్యను మనం చేయగలగాలి. We have to stop
we have to bind up their wounds and wait until their wounds are recovered. ఆ మార్గంలోనే మన ప్రయాణాన్ని ఆపివేసి ఎప్పుడైతే ఏ గాయాలతో వారు మరి పడి ఉన్నారో ఆ గాయాలను మరి కట్టడానికి, ఆ గాయాలను మాన్పేంత వరకు కూడా వారికి మనం తోడుగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Yet we find it so much easier to gossip about them, నిజానికి వారి గురించి చెడ్డగా మాట్లాడడం చాలా సులభం అండి. to find fault with time, వారు పడిపోయినటువంటి సందర్భంలో వారి గురించి మాట్లాడడం చాలా సులభమైనటువంటి పని అండి. and to hold his shortcomings against them నిజానికి వారికి ఉన్నటువంటి బలహీనతల గురించి మాట్లాడడం చాలా for సులభం అండి. as long as they can. మనం వారు ఎలా ఆ విధంగా ఉన్నన్ని దినములన్నీ కూడా మనం చేస్తూ How ఉండవచ్చు. often it is that we hear from people and decide the character of another servant of God or of another believer. ఇంకొక సేవకుని గురించి, ఇంకొక విశ్వాసి గురించి చాలా సందర్భాల్లో మనం విన్నటువంటి వాటిని గురించే మనం మాట్లాడతాం. ఆ వ్యక్తి మంచివాడు కాదు, తన జీవితం మంచిది కాదని మనం చెప్తూ వస్తూ ఉంటాం. God's people, let me tell you, everything that you hear about another person may not be right. నిజానికి మనం విన్నటువంటి ప్రతి మాట దేవుని సేవకుని గురించి లేదా మన తోటి విశ్వాసుల గురించి అది సత్యము కాదండి. Everything that you read about someone should not be right. నిజానికి ఎవరి గురించి అయితే మనం చదువుతున్నామో అనేక సందర్భాల్లో అది సత్యము కాకపోవచ్చండి. We are not called to judge, we are called to love irrespective of anything. మనము మరి వారిని న్యాయం చేసేటటువంటి వ్యక్తులము కాదు, కానీ వారిని ప్రేమించేటటువంటి వ్యక్తులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని Because జ్ఞాపకం our చేసుకోవాలి. God is a God of second chances. ఎందుకు అంటే మన దేవుడు రెండవ అవకాశం ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. Do this for others. మనం వారి కొరకు ఈ పని So చేయాలి. we must reach out. మనం ముందుకు వెళ్ళగలగాలి. How can we reach out? ఎలా ముందుకు వెళ్ళగలుగుతాము? Encourage the desperate. వారి నిరుత్సాహంలో వారిని Encourage the ప్రోత్సహించాలి. disciples. యేసుక్రీస్తు శిష్యులను మనం ప్రోత్సహించాలి. Encourage the discouraged. ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో వారిని ప్రోత్సహించగలగాలి. Number 2, రెండవది, you must learn to reach up. నిజానికి మనము ఆకాశం వైపు వెళ్ళడానికి సిద్ధం కలిగి ఉండాలి. Firstly, we must learn to reach out. మొదటి మనం బయటికి వెళ్ళేటటువంటి వ్యక్తులమై ఉండాలి. We must learn to reach up. అదే విధంగా మరి ఆకాశం వైపు కూడా The వెళ్ళేటటువంటి encourager వ్యక్తులు. has an upward ministry. నిజానికి ప్రోత్సహించేటటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా ఆయన గురి ఆకాశం వైపు ఉండాలి. His work does not merely reach out to those around him, కేవలం తనతో పాటు ఉన్నటువంటి వారిని మాత్రమే చేర్చుకోవడం కాదు, కానీ but he reaches up as he carries out the work of God. దేవుని పనిలో ఆయన నిమగ్నమై ఉన్నటువంటి ఆ పరిస్థితిలో కూడా పైకి వెళ్ళేటటువంటి పైన చూసేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. The encourager uses his spiritual gifts and love for the Lord. దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఎవరైతే పైకి చూస్తారో వారు దేవుని ఆత్మలో, దేవుని బలముతో లేదా దేవుని మరి ప్రేమతో చూడగలిగినటువంటి గొప్ప ఆత్మీయమైన వ్యక్తులై ఉంటారు. But above everything, he promotes the work of the Lord. దానికంటే ప్రాముఖ్యముగా దేవుని పరిచర్యను ముందుకు కొనసాగింపగలుగుతుంటారు. The first impression that we get when we read about Barnabas, we understand he gave himself freely. నిజానికి మనం గమనించినట్లయితే ఈ బర్నబా యొక్క ప్రాముఖ్యమైనటువంటి మరి ఒక మంచి లక్షణం ఏమిటంటే తనకు తానుగా సమర్పించుకున్నాడు దేవుని Acts పరిచర్యలో. 4 verses 36-37, he gave all of his goods to the church and this work went మనం on. గమనించినట్లయితే 4వ అధ్యాయం 37వ వచనంలో ఆయన గొప్ప ధనవంతుడు అన్ని కూడా దేవుని పరిచర్యలో విడిచిపెట్టి అన్ని అమ్మివేసి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి వారి దగ్గరికి వచ్చినట్టుగా మనం So an చూస్తున్నాం. encourager must further the work of God. నిజానికి ఎవరైతే ప్రోత్సహిస్తూ ఉంటారో ప్రోత్సహించేటటువంటి వ్యక్తి నీవు ఆశపడుతున్నామన్నట్లయితే నీవు ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తివై ఉండాలి. Also an encourager praises the work of God. అదే విధంగా దేవుని పరిచర్యలో మంచి పనులు చేస్తున్నటువంటి వారిని వారి జీవితములను మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమార్థం కొరకై వారిని ప్రోత్సహించాలి. When Barnabas saw all the ministries in Antioch, he went out looking for Paul to share the good news. నిజానికి ఎప్పుడైతే ఈ యొక్క అంటియోకు పట్టణంలో మరి దేవుని బిడ్డలు చేర్చబడ్డారో, కొత్త నూతన సంఘం చేర్చబడిందో ఆ సమయంలో ఈ బర్నబా పౌలుని కనుగొనడానికి వెళ్ళాడు అక్కడికి. He refused to keep the good blessings to himself. నిజానికి ఆ పరిచర్యలో ఆయనకున్నటువంటి సమస్తాన్ని కూడా ధారపోసి పౌలుని వెతుకుతూ ఉన్నటువంటి There విషయాన్ని is a గమనించాలి. need for this attitude in the church today. ఇలాంటి స్వభావమే మన సంఘంలో మనకెంతగానో అవసరం అండి. There are too many who want to badmouth the church and God's people. చాలా మంది చర్చికి సంఘాల్లో ఉన్నటువంటి పనులను బట్టి వ్యతిరేకిస్తూ వస్తూ When ఉంటారండి. things don't
don't go as someone thinks. They will get mad and run the church down. కొంతమంది వారి ఆలోచనల ప్రకారం సంఘం నడిపింపబడకపోతే ఆ సంఘాన్ని ఎలాగైనా పడగొట్టాలని ఆలోచిస్తూ వస్తూ They ఉంటారు. will threaten to withhold their tithes. ఆ నిజానికి వారి ఇచ్చేటటువంటి దశమ భాగాన్ని వారు అలా పట్టుకొని ఎప్పుడు కూడా ఇవ్వకుండా బిగబట్టుకొని ఉంటారండి. But these are times when we need people who would praise the work of కానీ God. ఈ సందర్భాల్లో దేవుని పరిచర్య జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఈ పరిచర్యను చూసి దేవునికి మహిమ చెల్లించగలగాలండి. So an encourager promotes the work of God. ఆ ప్రోత్సహించేటటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దేవుని పరిచర్యను కొనసాగిస్తూ An ఉంటాడు. encourager praises the work of the అదే Lord. విధంగా ప్రోత్సహించేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని మహిమపరుస్తూ ఉంటాడు. Also an encourager participates in the work of the Lord. ఈ ప్రోత్సహించేటటువంటి వ్యక్తి దేవుని పరిచర్యలో ఆయన కూడా పాలిభాగస్తుడై ఉంటాడు. Barnabas was chosen by the Holy Spirit to be involved in the Lord's work. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అభిషేకింపబడినటువంటి ఈ బర్నబా దేవుని పరిచర్యలో పాలిభాగస్తుడైపోయాడు. This decision changed the life of Barnabas upside down. నిజానికి ఈ యొక్క నిర్ణయం బర్నబా యొక్క జీవితం తలకిందులుగా మారిపోయిందండి. From that moment, ఆ సమయం నుంచి కూడా wherever Barnabas went, ఏ ప్రాంతానికి బర్నబా వెళ్ళినా he కూడా was a servant of the Lord. నిజానికి ఆయన గొప్ప దేవుని సేవకుడిగా There's a lesson for us to learn. మనం కూడా ఒక మంచి గుణపాఠం నేర్చుకుంటాం. Wherever we go in this world, మనం ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా we కూడా are servants of God. మనం దేవుని సేవకులమై When we are ఉన్నాం. at home, మనం మన యొక్క కుటుంబాల్లో ఉన్నప్పుడు కూడా at work, మనం చేసే పనిలో కూడా town, మనం ప్రాంతంలోకి వెళ్ళినా in కూడా villages, ఏ పల్లె in vacation, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా we are servants of God and we have to live and act accordingly. మనందరం కూడా దేవుని బిడ్డలము, దేవుని దాసులమై ఉన్నాము. దేవుని వాక్యానుసారంగా జీవించేటటువంటి బిడ్డలమై ఉండాలి. That's how we must participate in the work of God. అదే విధముగా దేవుని పరిచర్యలో మనం పాలిభాగస్తులమై ఉన్నాం. Serve the Lord with enthusiasm and నిజానికి zeal. దేవుని బలము చేత దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్ళగలగాలి. Stand as an encouragement to నిజానికి others. అనేకులను మనం బలపరిచేటటువంటి వారిగా, ప్రోత్సహించేటటువంటి వారిగా నిలబడగలగాలి పరిచర్యలో. Our encourager will reach out, an encourager will reach up. కేవలము ప్రోత్సహించేటువంటి వ్యక్తి వారి చుట్టూ ఉన్నటువంటి వారితో మాత్రమే కాదు కానీ ఆయన మరి పైనున్న వాటిని చూసేటటువంటి గొప్ప వ్యక్తి అయి That ఉంటాడు. happens by promoting, praising and participating in the work of God. ఎప్పుడు జరుగుతుందంటే దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని పరిచర్యలో సహాయం చేస్తూ పాలి భాగస్తులుగా ఎప్పుడైతే మనం పరిచర్యలో ఉంటామో అప్పుడు మాత్రమే పైనున్న వాటిని మనం చూడగలుగుతాం. Let me share a final thought with you. చివరి మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నానండి. In order to be an encourager, you must reach out. ఎవరైతే ప్రోత్సహించాలని నీవు ఆలోచించబడుతున్నట్లయితే నీవు అనేకులను బలపరచగలగాలి. You must reach up. అదే విధంగా మనం పైనున్న వాటిని చూడగలగాలి. Number 3, you must learn to reach in. అదే విధంగా మనముగా చూసుకోగలగాలి. An encourager possesses an internal ministry. నిజానికి ప్రోత్సహించేటటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి పరిచర్యను తాను గుర్తెరుగుతాడు. A ministry to himself. తనకు తానుగా పరిచర్య చేసుకోవడం. So in doing that, అది చేయడం ద్వారా he is able to demonstrate the reality of Jesus Christ to others. నిజానికి తనకు తాను పరిచర్య చేసుకోవడం ద్వారా ఆయన అనేకులకు యేసుక్రీస్తును కనపరుచుకోగలుగుతాడు. While one's personal ministry cannot be seen by others, నిజానికి ఒకవేళ మన పరిచర్య ద్వారా మన జీవితం ద్వారా అనేకులు చూడలేకపోతూ ఉన్నారు అంటే but the evidence is there for others to behold. నిజానికి ఒకవేళ దేవుని పరిచర్య జరగట్లేదు అంటే మనం ఏం చూపించలేకపోతున్నాం. This was true to Barnabas and it will be true to you and for me. నిజానికి అదే పరిచర్య బర్నబా యొక్క జీవితంలో జరిగింది, మన జీవితంలో కూడా How జరగబోతుంది. do you reach in? నిజానికి మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాము? Acts chapter 11 verses 24, an encourager demonstrate Christ by his life. 11వ అధ్యాయం అపోస్తలుల కార్యం 24వ వచనంలో ఈ మాట సెలవిస్తుంది. ఎవరైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో వారి యొక్క జీవితంలో ద్వారానే వారు ముందుకు పరిచర్యలో వెళ్తారు. This verse indicates that Barnabas was a true and genuine man of God. మనం ఈ లేఖనంలో చదివినట్లయితే ఒక నిజమైనటువంటి దేవుని పరిచర్యకుడు లేదా పరిచారకుడు అనే విషయాన్ని బర్నబా జీవితం ద్వారా మనం నేర్చుకుంటామండి. This verse it clearly says he possessed all the characteristics that marked him as being sold out
and on fire for the Lord. యేసు క్రీస్తు యొక్క స్వభావమును ఆయన తన జీవితంలో తన జీవితంలో పొందుపరచుకోగలిగాడు. అదే అనేకులకు మరి ప్రచురం చేయగలడు. ఆ విషయంలో మార్కును చూసి An నేర్చుకోవాలి. encourager demonstrate Christ by his life. తన జీవితంలో క్రీస్తును ప్రతిబింబించేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఈ ప్రోత్సహించేటటువంటి వ్యక్తి. Acts chapter 13 verses 49 to 52. An encouragement displays contentment in his life. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 49వ వచనం నుంచి 52వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎవరైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో వారి జీవితంలో నుంచి క్రీస్తును ప్రతిబింబించేటటువంటి Barnabas along with Paul was preaching the word of God. మనం గమనించినట్లయితే ఈ బర్నబాస్ కూడా పౌలుతో పాటు మరి దేవుని పరిచర్యను ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. As a result they were persecuted and they were forced to leave the town. నిజానికి అనేక సందర్భాల్లో వారిని ఎంతగానో హింసించారు. ఆ పట్టణం నుంచి విడిచి వెళ్ళమని వారిని హెచ్చరించారు ప్రజలందరూ కూడా. Instead of being discouraged and quitting what they were doing, కానీ వారు ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు, దేవుని పరిచర్యను విడిచిపెట్టలేదు. కానీ వారు ఏం చేశారండి? they shook the dust from their feet వారి పాదములో ఉన్నటువంటి ఆ ధూళిని విడిచిపెట్టి and they went on their way rejoicing. దేవునిలో సంతోషిస్తూ వారు ముందుకు This కొనసాగింపగలిగారు. stands as an encouragement to others. నిజానికి దాని యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే వారు అనేకులను ప్రోత్సహించారు. వారు ఎప్పుడైతే హింసింపబడ్డారో. Servants of God, at times you may not be accepted in a place, దేవుని సేవకులారా కొన్ని ప్రాంతాలలో నిన్ను ఎవరు కూడా పొందుపరచుకోలేకపోవచ్చు ఉండొచ్చేమో. but that does not mean you have failed. నిజానికి దాని యొక్క అర్థము నీవు ఓడిపోయావని కాదు. It only means that the Lord is not expecting you to minister in that place. Shake the dust off, go happily. దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుడు ఆ ప్రాంతంలో నిన్ను పరిచర్య చేయడానికి ఇష్టపడడం లేదు కాబట్టి నీ యొక్క పాదములో ఉన్నటువంటి ధూళిని విడిచిపెట్టి నీ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. Instead, many of us fall down in self pity. నిజానికి చాలా మంది ఆ విధంగానే పడిపోతూ ఉంటారండి ఆ ప్రాంతాల్లోనే. We like it when people are sad. ఎప్పుడైతే ఆ బాధతో ఉన్నటువంటి వారిని చూసి మనం We like it సంతోషిస్తాం. when people are hurt. నిజానికి ఎప్పుడైతే వారు గాయపడ్డారో వారిని చూసి మనం This is a సంతోషిస్తాం. wrong spirit and it is not an అది encouragement. మంచి ఆత్మ కాదండి. మనం ప్రోత్సహించాలి, ఆదరించాలి వారిని. Exhibiting joy in trials is important. నిజానికి ఎప్పుడైతే మనం కష్టంలో ఉన్నామో ఆ సందర్భంలో దేవుని సన్నిధిలో ఆనందించగలగాలి. Thereby be an encourager. అప్పుడు మాత్రమే మనము అనేకులను ప్రోత్సహించేటటువంటి వ్యక్తులం అయిపోతామండి. So, in order to reach in, ఎప్పుడైతే మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే how can you do that? మనం ఏ విధంగా చేయగలుగుతామండి ఆ పని? An encourager demonstrate Christ by his ఆ life. ప్రోత్సహించేటటువంటి వారు క్రీస్తుని ప్రతిబింబిస్తారు ప్రేమతో. An encourager displays contentment in his life. ఈ యొక్క ప్రోత్సహించేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా సమృద్ధిగా లేకపోయినా కూడా ఆయన నాకు దేవా అన్ని ఇచ్చావనేటువంటి సంతోషంతో జీవిస్తాడు తన జీవితం. God's people, దేవుని బిడ్డలారా, let us be people who encourage. మనము కూడా అనేకులను ప్రోత్సహించాలి, బలపరచాలి అనేటువంటి గొప్ప సమాజంగా మనం తీర్చబడాలి. Don't look at his color, don't look at his dress to encourage. కేవలము ఆయనకున్నటువంటి ఆ యొక్క రంగును మాత్రము బట్టలను మాత్రం చూసి ఆయన ఏదో పొగడం మాత్రం కాదండి. Encourage however it be. ఆ వ్యక్తి ఎవరైనా కూడా మనం ప్రోత్సహించాలి, బలపరచాలి. Don't look down upon people. నిజానికి వారిని మనం తక్కువగా చూడకూడదండి. Rather, let us be people who uplift others. వారందరినీ మనం పైకి తెచ్చేటటువంటి బిడ్డలమై ఉండాలి. From my own life, నా యొక్క జీవితం ద్వారా మేము I have చెప్తున్నాను, learned through difficult times నేను నా జీవితంలో అనేక కష్టకాలములు ఎదుర్కొన్నాను. that it is easy to trample someone down and destroy them. నిజానికి చాలా మందిని మనం అణగదొక్కడం, వారిని కింద పడవేయడం చాలా సులభమైనటువంటి పని అండి. But lift one person up and you will understand how difficult it కానీ is. ఒక్క వ్యక్తిని పైకి లేపడము, ఆయన కష్టంలో ఆయన దుఃఖంలో ప్రోత్సహించడం అనేది చాలా కఠినంతో కూడినటువంటి పని It is అండి. human tendency that we feel that joy when you see someone steer. నిజానికి చాలా సందర్భాల్లో మనం మానవులమైనటువంటి మనము ఇలాంటి స్వభావం కలిగి ఉంటాం. ఎవరైతే ఏడుస్తున్నారో వారిని చూసి ఆనందించడం అది మన సహజం అండి. God's people, we are called to be encouragers. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము అలా ఏడుస్తున్నటువంటి వారిని చూసి నవ్వడం కాదు, కానీ వారిని బలపరచాలి, వారిని ప్రోత్సహించాలి. As Pastor Abraham and his family
how many times they were discouraged. మనం గమనించినట్లయితే పాస్టర్ అబ్రహాం గారు తన కుటుంబం ఎన్ని సందర్భాల్లో వారు నిరుత్సాహపడి ఉంటారేమో. Ask them how many times they packed their suitcase. వారిని అడిగినట్లయితే వారు ఎన్ని సందర్భాల్లో వారి యొక్క మరి సూట్ కేసుని వారు సిద్ధం చేసుకుని ప్రయాణం వెళ్ళడానికి సిద్ధపడ్డారు. Ask them about how many people deceived them. అడగండి, వారు చెప్తూ ఉంటారు ఎంతమందిని వారు వ్యతిరేకించారో అన్నటువంటి విషయాన్ని. Ask them how many people hurt them. ఎంతమంది వారిని గాయపరిచారో వారిని అడిగితే వారు చెప్తారండి. Sit with them and speak with them what were the defeats that they had to go మీరు through. ఒకవేళ వారితో పాటు కూర్చొని వారితో మాట్లాడినట్లయితే వారు అనేకమైనటువంటి విషయాలు వారి జీవితంలో నేర్చుకున్నటువంటి But గుణపాఠాలు you will also see that through all this they learned to be mighty encouragers for the Lord. వారు ఉన్నటువంటి ప్రతి సందర్భములు కూడా, ప్రతి కష్టంలో, ప్రతి దుఃఖంలో కూడా దేవునిలో ఎలా జీవించాలి, ఎలా ఎదగాలో వారు నేర్చుకోగలిగారండి. God's people, let us be people of encouragement. ఆ దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ప్రోత్సహించేటటువంటి వ్యక్తులమై ఉండాలి అన్నటువంటి విషయాన్ని లేఖనం ద్వారా నేర్చుకుంటున్నాం. I look at Barnabas and realize how far I have to go to reach this level. ఎప్పుడైతే నేను బర్నబాస్ గురించి నేర్చుకుంటున్నానో నేను కూడా ఎంతవరకు కూడా ఆయన వలె జీవించాలని నేర్చుకుంటూ వస్తున్నాను. How about you, my dear friend? నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు ఏం నేర్చుకుంటున్నారు? How about you, my dear servant of God? దేవుని సేవకులైన మనం ఎంతగా నేర్చుకోవాలి బర్నబా యొక్క Wouldn't you జీవితం like నుంచి? to be remembered as an encourager? మనం ఏ విధంగానైతే బర్నబా ఒక ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని తెలుసుకున్నాము, మనము కూడా అలా ఉండాలని If so, ఆశపడుతున్నాము. you will want to ఒకవేళ నీవు- rethink the priorities in your life. ఒకవేళ నీవు కూడా ప్రోత్సహించేటటువంటి వ్యక్తివై ఉండాలని ఆశపడుతున్నట్లయితే మన జీవితంలో మనం ఏం చేయాలి? God is going to have to come first. నిజానికి దేవుడు ముందుగా మనకంటే ముందు ఆయన పరిచయంలో ఉంటాడు. Others will have to take the second place. ఆ తరువాత మనతో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వారు కూడా వస్తారు. And you will have to come last. నీవు చివరికి పరిచయంలో ఉండాలి. God, దేవుడు, others, మనతో ఉన్న చుట్టూ వారు, తర్వాత నేను అనేటువంటి విషయం. we must be in the last line. మనము చివరి స్థానంలో ఉండగలగాలండి. Where is the benefit in that? అది అలా ఉండడంలో మనకి గొప్ప లాభం ఉందండి. You may ask, what's the profit in it? ఏంటి ఆ లాభం నన్ను అడగొచ్చండి. The benefit lies in the truth నిజానికి ఆ యొక్క లాభము సత్యముతో కూడినటువంటి మాట. that when we make the changes necessary to be an encourager, ఎప్పుడైతే మనం ప్రోత్సహించేటటువంటి వ్యక్తిగా నేను ఉండాలి, ఆ పరిచర్య చేస్తానని నిర్ణయం తీసుకున్నట్లయితే God will be glorified, నిజానికి దేవుడు మహిమపరచబడతాడు, others will be edified, అదే విధంగా ఇతరులు మరి దేవుని వాక్యములో బలపరచారు, and we will be rewarded when we arrive home in glory. ఎప్పుడైతే ఆ మహిమలో ఆ యొక్క నూతన గృహంలో మనం చేర్చబడతామో పరలోకంలో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. God glorified, దేవుని మహిమపరచబడతాడు, others edified, దేవుని వాక్యము ద్వారా అనేకులు హెచ్చరింపబడతారు, you and ప్రోత్సహించబడతారు. I will be rewarded. ఈ యొక్క ప్రతిఫలం పరలోకంలో Some ఉంచబడుతుంది. may be rewarded in this earth, but if you are not rewarded in this earth, be sure that you will be rewarded in heaven. కొంతమంది ఈ లోకంలోనే లాభాలు పొందుకుంటారు, కానీ నీ ప్రతిఫలము పరలోకంలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదండి. Oh, what a glorious hope. ఎంత గొప్ప అమూల్యమైనటువంటి రక్షణ అండి మనకి. Let it be as it is now. మనము ఆ యొక్క గొప్ప నిరీక్షణతో మన జీవితంలో ముందుకు Let people కొనసాగించాలి. not consider you. నిజానికి ప్రజలందరూ కూడా మనని గుర్తించకపోవచ్చేమో. Let people badmouth you. చాలా సందర్భాల్లో వారు మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉండొచ్చేమో. Let people think bad about you. అలానే వారు మన గురించి చెడు ఆలోచనలు కలిగి Let them ఉండొచ్చేమో. do what they are doing. వారు ఏది చేసినా పర్వాలేదండి. You don't have to do anything. నీవేమి చేయాల్సిన అవసరం లేదు. You only be an encourager. కేవలం నీవు మాత్రమే ప్రోత్సహించాలి, బలపరచాలి. Because God said to Abraham, ఎందుకంటే అబ్రహాముతో ఈ మాట సెలవిచ్చాడండి. Abraham, I am your great reward. నేను నిన్ను బలపరిచేవాడిని, నిన్ను ఆశీర్వదించేవాడిని అబ్రహాముతో దేవుడు Our చెప్పాడు. reward is not in this earth. మన యొక్క ప్రతిఫలం ఈ లోకములో లేదండి. Our reward is based in heaven. And one day we are going to that glory. మన యొక్క ప్రతిఫలం పరలోకములో ఉన్నది. ఒక దినమున ఖచ్చితంగా ఆ పరలోకములో మనం చేర్చబోతున్నాం. Let us be great encouragers for the glory of God. దేవుని మహిమ కొరకు మనం అనేకులను ప్రోత్సహించేటటువంటి In వారమై doing ఉండాలి. that, God is glorified, ఆ పరిచర్యలో దేవుడు మహిమపరచబడతాడు, others edified. అదే విధంగా క్రైస్తవులు
దేవుని బిడ్డలు కూడా దేవుని వాక్యం ద్వారా బలపరచబడతారు. And one day we will be rewarded. ఒకానొక దినమున మనము కూడా ఆ పరలోకంలో ప్రతిఫలం. May the Lord bless you through these words. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఈ వాక్యం ద్వారా. May the Lord bless the church ఈ here యొక్క సంఘాన్ని కూడా దేవుడు అధికంగా ఆశీర్వదించును by the గాక. authority given to me from the heavenly Father. I bless the Bethel church in Jesus name. ఆ పరలోకం నుంచి ఇచ్చినటువంటి దేవుడు దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకము జ్ఞానమును బట్టి ఈ బేతెలు సంఘాన్ని నేను ఆశీర్వదిస్తూ I ఉన్నాను. thank the Lord for God's servants, Pastor Abraham, Pastor Stephen, and Pastor Finney, for this opportunity to be sharing from God's word. ప్రత్యేకంగా సంఘ కాపరైనటువంటి అబ్రహాం గారిని, స్టీఫెన్ గారిని, అదేవిధంగా పాస్టర్ ఫిన్నీ గారిని వారు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, వారికి వందనాలు Pastor చెల్లిస్తున్నాను. Stephen and Finney are long time friends with us, and it has been a privilege to serve the Lord together. చాలా సంవత్సరం నుంచి పాస్టర్ స్టీఫెన్ గారు, పాస్టర్ ఫిన్నీ గారు మాకు మంచి స్నేహితులై ఉన్నారు. దేవుని పరిచర్యలో మేము వారు ఎంతగానో దేవుని పరిచర్యలో ఆశీర్వదిస్తున్నాము. వారు ముందుకు కొనసాగింపబడాలని మా యొక్క ప్రార్థన. What a joy to see 3 generations standing together for the glory of God. నిజానికి ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం అండి. 3 తరాలు దేవుని పరిచర్యలో నిమగ్నమై పరిచర్య చేయడం చూడడం ఎంత గొప్పదని. In Jesus name I pray, let there be many more generations to come. యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఇంకా అనేక తరములు పరిచర్యలో నిమగ్నమవుతూ ఉండాలని నా Let ప్రార్థన. many more encouragers come. చాలా మంది ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఈ సంఘముల నుంచి బయటికి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. May the Lord bless you. Shall we all together pray with Pastor Rajashekar? అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. పాస్టర్ రాజశేఖర్ గారు ప్రార్థన చేస్తారు. పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను కీర్తిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము. అయా నీవు సెలవిచ్చినటువంటి నీ వాక్యమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ మంచి దేవా, నిజముగా మమ్మల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులుగా, మమ్మల్ని అనేకులను ఆదరించేటటువంటి వ్యక్తులుగా, అనేకుల దగ్గరికి మేము వెళ్ళి అయా క్రీస్తును ప్రతిబింబించేటటువంటి గొప్ప సేవకులముగా మమ్మల్ని ఉండడానికి మేము ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. ప్రత్యేకంగా మరి సంఘాన్ని అయా సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు ఆదరిస్తూ ఉండగా, వారు ప్రోత్సహిస్తుండగా, ఆదరణ కన్యలంటే జీవితం జీవిస్తుండగా వారి పరిచర్యను నూరంతలుగా మీరు దీవించి ఆశీర్వదించమని అయా ఈ మహా హైదరాబాద్ పట్టణంలో వారి పరిచర్య చేస్తుండగా వారి సంఘ సరిహద్దులను విశాలపరచమని, అనేకులు సంఘంలో చేర్చబడి మరి ఆదరణ పొందుకుంటూ సహాయం దయచేయమని నేను మహింపరుస్తూ గణపరుస్తూ కీర్తిస్తూ అయా మరి ప్రత్యేకంగా వాక్యమును ప్రకటించిన నీ దాసుని అభిషేకించమని, ఇంకా బలముగా వాడుకొనమని, తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, తన పరిచర్యను మీరు నూరంతల ఫలంతో ఆశీర్వదించమని, ఆ ఫలితము ఈ లోకంలో మేము చూసిన సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, విన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. Thank you. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ధన్యవాదములు. ఆనందమే ఆనందమే యేసు నామం కలిగేనే ఆనందమే ఆనందమే నా జీవితం మారేనే ఆనందమే ఆనందమే యేసు నామం కలిగేనే